మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు బాలుడిగావున శోభాయమానమైన నగరం బృందావనం. ఆ బృందావనంలో అన్ని జంతువులు, పక్షులు మరియు ప్రాణులు మనుషులతో కలిసిమెలిసి ఉండేవి. అక్కడ ఉండే ప్రతి ప్రాణికి ఆ చిన్ని కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. అక్కడి జంతువులు మరియు పక్షులు కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ, కృష్ణుడు యొక్క మురళిగానం వింటూ ఉండేవారు. ఒకరోజు ఆ కృష్ణుడిని అందరు పిల్లలు పిలిచి, మాకు వెన్న కావాలి. ఎలా అయినా ఆ వెన్నని నువ్వే తీసుకొచ్చి మాకు ఇవ్వాలి అని అడిగారు. సరే అని ఆ చిలిపి కృష్ణుడు బృందావనంలో ఒక ఇంటిలోంచి వెన్నకుండని తీసుకువచ్చి ఆ పిల్లలకి ఇచ్చాడు. ఆ వెన్నని పిల్లలు అందరూ తిన్నారు. శ్రీకృష్ణుడు చేసే ఈ అల్లరికి చుట్టుపక్కలవాళ్లు అందరూ వచ్చి కృష్ణుడు బాగా అల్లరి చేస్తున్నాడు అని, తమ వెన్న కుండలు దొంగలిస్తున్నాడు అని యశోదమ్మకు ఫిర్యాదులు చేశారు. అది విన్న యశోదమ్మకి చాలా కోపం వచ్చింది. చిన్ని కృష్ణుడిని పట్టుకుని మందలించింది. నేను ఏమీ దొంగతనం చెయ్యలేదమ్మా అని చిన్ని కృష్ణుడు యశోదమ్మతో చెప్పాడు. అలా ఆ బాలకృష్ణుడు ఎంత అల్లరి చేసినా ఆ బృందావనంలో అందరికీ చాలా ప్రియమైనవాడు. కొంటె పనులు, అల్లరి పనులు చేస్తూ, ఆవులను అడవిలో తిప్పుతూ, మేపుతూ ఉండేవాడు. అంతలో ఆ బృందావనంలో వర్షాలు పడటం మొదలైంది. మంచి వర్షాలు పడి, రైతులు ప్రజలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. పంటలు బాగా పండాయి. ఆ సంతోషంతో ప్రజలు అందరూ ఆ ఇంద్రదేవుడికి పూజలు చేశారు. ఆ శ్రీకృష్ణుడు తన లీలని ప్రారంభించాడు. ప్రజలు అందరిని పిలిచి, మీరు ఆ ఇంద్రుడికి ఎందుకు పూజలు చేస్తున్నారని అడిగాడు. ఆ ఇంద్రుడికి కాదు, వర్షాలు బాగా పడినందుకు ఆ గోవర్ధనగిరికి పూజలు చేయాలి అని ప్రజలకు చెప్పాడు. ఆ చిన్ని కృష్ణుడి మాటలు ప్రజలు అందరూ విన్నారు. వర్షాలు పడినందుకు ఆ ఇంద్రుడికి కాకుండా ఆ గోవర్ధనగిరికి పూజలు చెయ్యటం మొదలుపెట్టారు. అలా ఆ బృందావనంలో కొన్ని రోజులు గడిచాయి. ప్రజలు తనకి పూజలు చెయ్యటం లేదని తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపం తెచ్చుకున్నాడు. వెంటనే వరుణ దేవుణ్ణి పిలిచి ఆ బృందావనం మీద ఉరుములు పిడుగులతో కూడిన భయంకరమైన వర్షం కురిపించమని చెప్పాడు. వెనువెంటనే బృందావనం అంతా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఎక్కడా వెలుగు లేకుండా పోయింది. భోరున వర్షం మొదలైంది. పశువులు పక్షులు ఆ వర్షంలో తడిచిపోతున్నాయి. పిల్లలు, ప్రజలు అందరూ భయపడుతున్నారు. ఎక్కడ చూసినా ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. అలా చాలా రోజులు పడేసరికి జనజీవనం స్తంభించింది. పశువులు, పక్షులు, ప్రజలు అందరూ ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. దాంతో అక్కడ ప్రజలు కృష్ణుడిని ఈ ఆపత్కాలం నుండి కాపాడమని అడిగారు. నేను కాపాడతాను అని, ఎవ్వరూ భయపడవద్దని కృష్ణుడు వాళ్లకి చెప్పాడు. మరోపక్క ఇంద్రుడు తనకు పూజలు చేయనందుకు వాళ్లకి తగిన శాస్తే జరిగింది అని చాలా ఆనందంగా ఉన్నాడు. కృష్ణుడు ప్రజలు అందరిని పిలిచి వెంటనే అందరూ గోవర్ధనగిరి దగ్గరికి పదండి అని అందరినీ అక్కడికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. వాగులు, వంకలు దాటుకుంటూ ప్రజలు అందరూ ఆ గోవర్ధనగిరికి చేరుకున్నారు. ఆ కృష్ణుడు గోవర్ధనగిరిని ఒంటిచేత్తో పైకి ఎత్తాడు. అది చూసిన ప్రజలు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చారు. ఒక వారం రోజులు అలాగే ఆ గోవర్ధనగిరిని కృష్ణుడు పట్టుకుని ఉన్నాడు. ఇంద్రుడు ఎంత వర్షం కురిపించినా ఆ కృష్ణుడి లీలవల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఇదంతా చూసి ఇంద్రుడికి భయం వేసింది. తను ఏదో తప్పు చేస్తున్నాను అనుకున్నాడు. ఆ కృష్ణుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆ ఇంద్రదేవుడు వర్షాన్ని ఆపేయమని వరుణ దేవుడికి చెప్పాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. మబ్బులు అన్నీ వెళ్ళిపోయాయి. బృందావనంలో ప్రజలు అందరూ చాలా రోజుల తర్వాత సూర్యుడిని చూశారు. ఇంద్రుడు భూమిమీదకి వచ్చి ఆ శ్రీకృష్ణుడికి నమస్కరించి తన అహంకారం పోగొట్టినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రతి మనిషి ఆ ప్రకృతిని ప్రేమించాలని, పూజించాలని చెప్పిన కృష్ణుడికి ప్రజలు అందరూ జేజేలు కొట్టారు. చూశారుగా పిల్లలు, మీరందరూ ఆ ప్రకృతిని ప్రేమించాలి, కృష్ణతత్వాన్ని తెలుసుకుని ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. Please like, share and subscribe to Magic Tones Telugu.